మొన్న చెప్పినా కదా దొంగ బద్మాష్ గాళ్ళు ఉంటారు. జర్రంతా అటు ఇటు ఉన్నామంటే గుడిని గుళ్ళ లింగాన్ని మింగే దోకేవాస్ గాళ్ళు దోషిట్లు పట్టుకొని రెడీగా ఉంటారని కంప్యూటర్లకు వెళ్ళి మన వివరాలు మనకు తెలియకుంటేనే మాయం చేసి సున్నం బొట్లు పెడతారని అట్లా చెప్పి వారం రోజులు కూడా కాలే అప్పుడే అసుంటి పని మళ్ళా ఒకటి చేయనే చేసిర్రు. జర మంచిగా చూసి పైలంగుంటుండ్రి. అయ్యవ్వ ఏం కాలంలో మనవడ్డదో ఏందో ఏం చేద్దామన్నా భయమైతాంది. ఇక పని చేయ శాతగని దొంగలు జనాల పరుసులు కొట్టుకుంటా పైసలు ఎత్తుకపోకుండా ఆగమాగం చేస్తుర్రు. అరే జేబులల్లో పైసలు పెట్టుకుంటే జేబులు కత్తరిద్దరని బ్యాంకులలో వేసుకొని ఏటీఎం కారెట్లు పెట్టుకొని తిరిగినా పైసలు ఎత్తుకపోతూనే ఉన్నారు వీళ్ళు పాడుగాను. ఇక మిషన్ల కారెట్ పెట్టి పైసలు తీసుకుంటాం కదా మనం, ఇక గప్పుడే మన కారెట్లున్న కాందాన్ని మొత్తాన్ని గాయబ్ చేస్తారట. గిట్లనే మన హైదరాబాద్లో లచ్చలకు లచ్చలు మాయం చేసిండ్రట. ఇక గిళ్ళు మళ్ళా వచ్చి ఏటీఎంల కాడ చక్కర్లు ఎత్తా ఉంటే వాళ్ళ మీద మన పోలీసు వాళ్ళ నజర్ పడ్డదట. ఇక గిళ్ళను స్టేషన్కు పట్టుకొచ్చి జరంత గట్టిగా దోమే వరకు ముచ్చట మొత్తం చెప్పిర్రు గీ బద్మాషిగాళ్ళు. ఇగో గిడ ఎర్రంగి ఆస్మాన్ కలర్ రంగు వేసుకొని నిలబడ్డారు చూడండి గిల్లే. నువ్వు చెప్పురా వారిగా కారెట్లున్న వివరాలన్నీ ఎట్లెత్తుకపోయేటోళ్ళు. గీ బద్మాష్ గారు ఎగరం చూసిండ్రా ఎంత సాఫ్ట్వేర్లకు కూడా గిసుం టిక్మతులు తెలియదేమో. కింద కారెట్ గీకితే వివరాలన్నీ గుంజుకునే మిషన్ పెట్టి మీద ఫోటోలు తీసేది పెట్టి అయ్యవ్వ చిన్న ఇకమతులుగా వీళ్ళయి. మరి ఈ కథ అంతా చూసిన మన పోలీస్ సార్లు ఏం చెప్తారో ఈ నుండ్రి. ఏటీఎం కార్డు పెట్టగానే స్టోర్ అవుతుంది. మెమరీ 40 lakhs వరకు విత్డ్రా చేయడం జరిగింది. ఇట్లా ఏటీఎం వివరాలన్నీ పట్టుకుపోవట్రి. ఇక మేము మెసుంటేసుంటే జాగ్రత్తలు తీసుకోవాలా చెప్పురు. మరి మనకే అసలు ఏటీఎం కార్డ్స్ అనేది తీసుకోవాలా వద్దా అనేది మనకు డౌట్, మన భయం అవుతుంది. ఇన్నర్ గదుల్లా జర పైలం మిషన్లకి వెళ్ళి పైసలు తీసుకొని పోయినప్పుడు జరంత కింద మీద అటు ఇటు చూసి తీయండ్రి. లేకుంటే మీ కారట్లున్న పైసలన్నీ మాయం చేస్తారు. ఇక అప్పుడు మన పరిస్థితి ఏమైతుందంటే దాసి దాసి దయ్యాల పాలు చేసినట్టు అవుతుంది.